పేరు నాని గారు కానీ కొడాల నాని గారు కానీ మీ నాయకులైతే గవర్నర్కే లేఖ రాసిన నేపథ్యం. గుడ్ ఈవినింగ్ అండి. నా మిత్రులు వక్తలు ఎవరైతే ఉన్నారో రామ్ కుమార్ గారు, రజనీ గారు, అలాగే ఓకే టీడీపీ గారికి అందరికీ కూడా వీక్షకులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. సో పూర్వం ఒకటి ఉండేదండి, రాజులు రాజ్యాల్ని ఆక్రమించుకున్న తర్వాత వచ్చినటువంటి రాజు, ఆ రాజుకి సంబంధించినటువంటి సైన్యం ఏదైతే ఉందో ప్రజల్ని హింసించటం, అదేవిధంగా వాళ్ళు పాదక్రాంతలై వాళ్ళకి ఉండటం, అదేవిధంగా మహిళల్ని హింసించటం, ఇవన్నీ పూర్వం రాజులు రాజరికం ఉన్నప్పుడు అదే మన కథల్లో చదివినటువంటి అంశాలను మనం చిన్నప్పుడు చదివినటువంటి వాటిని మనం తీసుకోవచ్చు. ఈరోజు ఇంత డెవలప్మెంట్ జరిగింది, డెమోక్రసీ వచ్చింది, డెమోక్రసీలో ఓటింగ్ ద్వారా మనం ప్రజల్ని నాయకుల్ని ఎన్నుకుంటున్నాం. ఈరోజు మరి 2019లో 151 సీట్లతోటి ఎన్నికైనప్పుడు, వైఎస్ఆర్సీపీ పార్టీ ఎన్నికైనప్పుడు ఇటువంటి దాడులు మేము ఎవరైనా పాల్పడలేదండి. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కనీసం ప్రమాణ స్వీకారం చెయ్యకముందే ఈ రకంగా మంత్రుల మీద మాజీ మంత్రుల ఇళ్ల మీదకి వెళ్ళి రాళ్ళు వేయటం, అదేవిధంగా పోలీసులు, అది ఇప్పటి నుంచి కాదండి, ఎలక్షన్ పోలింగ్ అయిపోయిన నెక్స్ట్ డే నుంచి కూడా ఈ దాడులు అనేవి స్టార్ట్ అయినాయి. టీడీపీ వాళ్ళు సంబంధించినటువంటి వీడియోస్ ఎక్కడా బయటికి రావట్లేదు. టీడీపీ వాళ్ళు చేస్తున్నటువంటి దాడులు ఏవైతే ఈనాడు పేపర్ కానీ, ఆంధ్రజ్యోతి పేపర్ కానీ, తెలుగు మీడియానికి ఎల్లో మీడియాకి సంబంధించిన ఛానల్స్లో ఎక్కడా రావట్లేదు, పేపర్లలో కానీ అలాగే టీవీలలో కానీ. కేవలం వైఎస్ఆర్సీపీ నాయకులు ఇళ్ల మీద మీరు దాడులు చేస్తూ, అది అసలు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ రివర్స్గా కవ్వింపు చర్యలు మేం చేస్తున్నట్లు, వాళ్ళు ఇప్పుడు అధికారంలోకి వచ్చారు, వాళ్ళు ఎలక్షన్ కమిషన్ని మేనేజ్ చేశారు, అధికారులందరినీ మార్చారు, అసలు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది మొదలు పూర్తిగా టీడీపీ కంట్రోల్లోకి వెళ్ళిపోయింది. ఎలక్షన్ కమిషన్లో ఉన్నటువంటి అధికారులందరూ కూడా టీడీపీ పార్టీకి వత్తాసు పలకడం మొదలుపెట్టారు అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. ఈరోజు ఈ రకమైనటువంటి దాడులు జరుగుతూ ఉంటుంటే వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నటువంటి స్టేట్మెంట్స్ చాలా విచిత్రంగా ఉన్నాయి ఈరోజు. సో వాళ్ళు కొడుతూ మనుషుల్ని, వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్ని చంపుతూ దాడులు చేస్తూ వైసీపీ కవింపు చర్యలు చేస్తుందని ఆయన స్టేట్మెంట్ ఇస్తున్నారు. మరి ఆయనకి రాష్ట్రం కనపడుతుందో, మరి ఒక్క టీడీపీ పార్టీయే కనపడుతుందో మాకైతే అర్థం కావట్లేదు. ఇంకోటి ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత చెప్పారండి, పోరాటాలు మాకేం కొత్త కాదు, మేము ప్రజల్లో నిరంతరము ఉంటాము, పోరాటాలు మా నాయకుడికి కొత్త కాదు, కార్యకర్తలుగా మాకు కొత్త కాదు, మేము పోరాడతాం, ఖచ్చితంగా ప్రజల్లో పార్టీ ఉంది, మీరు ఎలక్షన్ కమిషన్ను మేనేజ్ చేసి మీరు ఎలక్షన్కి వెళ్ళినా అదేవిధంగా మీరు కార్యకర్తల్ని హింసించినా ఇప్పటికి కూడా మాకు అదే రకంగా అన్ని రకాల పార్టీల్ని మీరు కూటమి పెట్టుకొని మీరు ఎలక్షన్స్కి వెళ్ళినా ఇప్పటికీ వైసీపీ పార్టీకి 40% దాదాపు ఓటింగ్ ఉంది. సో 5 సంవత్సరాలు ప్రజలు మనుగడ సాగించే ఖచ్చితంగా మనుగడ సాగిస్తామండి. ప్రజల్లో వైసీపీ పార్టీ ఖచ్చితంగా ఉంది, ప్రజల్లో ఉంది కాబట్టి ప్రజల పక్షాన మేము నిలబడతాము. మమ్మల్ని హింసించవచ్చు, మమ్మల్ని కొట్టవచ్చు, మమ్మల్ని కార్యకర్తలు మేము చట్ట ప్రకారం వెళతాం, మేము చట్ట ప్రకారమే మేము వెళతాం. మేము గవర్నర్ గారికి రిఫరెండం ఇవ్వడం జరిగింది, మా నాయకులు కానీ మా మాజీ మంత్రులు కానీ అందరూ కూడా ఇవ్వడం జరిగింది. అంతేగాని మేము కార్యకర్తల్ని దాడి చెయ్యమండి మేము. ఎందుకంటే ఒక మనిషిని ఇంకొక మనిషిని కొట్టుకుంటూ పోతే అది ఆటవికమైనటువంటి సమాజం అవుతుంది, కానీ అది ప్రజాస్వామ్యం అవ్వదు ఖచ్చితంగా. మేము ఎవరిని మేము టీడీపీ వాళ్ళని మేమేమీ అనట్లేదు. కాకపోతే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకముందే కళ్ళకు గంతలు కట్టుకొని ఈరోజు మేము కవింపు చర్యలు చేస్తున్నామని మాట్లాడడం ఏదైతే ఉందో చాలా హాస్యాస్పదంగా ఉంది. సో ఈరోజు వాళ్ళు కవింపు చర్యలు చేసినా, కార్యకర్తల మీద దాడులు చేసినా మేము భరిస్తాం, మేము ప్రజల కోసం భరిస్తాం. మేము తిరిగి దాడులు చెయ్యం, కానీ చట్ట ప్రకారం ఖచ్చితంగా ముందుకు వెళతాము. వాళ్ళ మీద ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసే కార్యక్రమం మేము చేస్తాము. పోలీసులు సపోర్ట్ చేయట్లేదు, ఖచ్చితంగా తెలుస్తూనే ఉంది. అక్కడ పోలీసులు సపోర్ట్ చేయకపోయినా మా ప్రయత్నాలు మేము చేస్తాము, మేము గవర్నర్ గారి దగ్గరికి వెళ్తాము, న్యాయం కోసం మేము పోరాడతాము. అది మేము చెప్తున్నాం ఈరోజు. రైట్, ఓకే. విజయ్, ఏంటి ఒక ఆటవికంగా ప్రవర్తిస్తున్నారు, అన్యాయం చేస్తున్నారు, పోలీసులు కూడా పట్టించుకోవట్లేదట ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని? ముందుగా మీకు, ప్యానల్ సభ్యులకి, ప్రేక్షకులందరికీ కూడా శుభ సాయంత్రం అండి.
ముందుగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆంధ్రప్రదేశ్కి తలమానికంగా అనేకమైనటువంటి వ్యవస్థలను నెలకొల్పినటువంటి ఈనాడు అధినేత, అదేవిధంగా రామోజీ ఫిల్మ్ సిటీకి మనం చూసుకుంటే అనేకమైనటువంటి సంస్థలపై అనేక లక్షల మందికి ఉపాధి కల్పించినటువంటి రామోజీరావు గారి మరణానికి నా యొక్క తీవ్రమైనటువంటి దిగ్భ్రాంతిని నివాళులను అర్పిస్తూ ఉన్నాను. దురదృష్టకరమైన వార్త ఆయన చనిపోవటం. ఆయన బ్రతుకున్న కాలంలో ఆయనకి కులాన్ని ఆపాదించి ఎంత కక్ష సాధింపు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో జరిగిందో మనం చూసాం. ఇటువంటి ప్రజలకి, పేదలకి అవకాశాలు, ఉద్యోగాలు కల్పించేటువంటి వాళ్ళపైన కూడా ఈ విధంగా చేయటం దారుణం. ఏది ఏమైనా కూడా ఆయన మరణం ఆంధ్రజాతికే కాదు, భారతదేశానికే తీరని లోటు. వారికి మరొకసారి ఘనమైన నివాళులు అర్పిస్తూ ఇక దాడులకు సంబంధించి మాట్లాడుతూ ఉన్నారు. 175 నియోజకవర్గాల్లో కేవలం 2-3 నియోజకవర్గాలు ఎవరైతే అధికార మదంతో నోటికి ఎట్లా వస్తే అట్లా మాట్లాడి ఎవరి పైన పడితే వారిపైన దాడులు చేసి ఇబ్బందులు పెట్టి బరితెగించి ప్రవర్తించారో ఆ పరిసర ప్రాంతాల్లో కొంత భావోద్వేగానికి గురైనటువంటి కొంతమంది కార్యకర్తలు ఆవేశపడి ఉండొచ్చు, 1-2 రాళ్ళు వేసి ఉండొచ్చు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మేమే కాదు, మా రాష్ట్ర పార్టీ నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఇద్దరు కూడా పార్టీ కేడర్కి ఇచ్చినటువంటి సందేశం, ఎట్టి పరిస్థితుల్లో ఎవరన్నా తప్పులు చేసుంటే వారిని చట్ట ప్రకారం శిక్షిద్దాం, అంతేగాని ఎవరు కూడా చట్టాన్ని చేతుల్లో తీసుకోవద్దు. భౌతిక దాడులు లాంటివి జరిగితే మాత్రం ఖచ్చితంగా చట్టం తన పని తాను చేసుకుపోయిద్ది. మనం క్రమశిక్షణతో ఉండాలా, వాళ్ళు చేసిన తప్పులు మనం చేయకూడదని స్పష్టంగా, మీకేం సంబంధం లేదా? అదే సార్, స్పష్టంగా మా నాయకత్వం చెప్తా ఉంది. అంతేకాదు, ఇదో మా గుంటూరు పశ్చిమానికి సంబంధించి విడుదల రజనీ గారి ఆఫీస్ పైన దాడి జరిగినప్పుడు కౌంటింగ్ జరుగుతూ ఉంది, మాకు మెజార్టీలో ఉన్నాం. కొత్తగా రాజకీయ రంగ ప్రవేశం చేసినటువంటి గల్లా మాధవి గారు, రాజకీయాలతో ఎటువంటి సంబంధం లేదు, అటువంటి వ్యక్తే స్వయంగా ఆమె ఏం చెప్పారో ఒక్క మాటలో వినండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా సంస్కృతి వైకాపా ప్రభుత్వానికి తప్ప మనది ఆ సంస్కృతి కాదు. మనందరం కూడా సంయమనం పాటిద్దాము. మన గెలుపు ఎలా ఉంటుంది, మనం గెలిస్తే ఎలా ఉంటుందో ప్రత్యర్థికి చూపించాం. వారు ఇప్పటికే పలాయనం చిత్తగించారు. చూడండి, ఎట్టి పరిస్థితుల్లో కూడా కొత్తగా రాజకీయాల్లోకి వచ్చినటువంటి ఒక మహిళ ఎటువంటి గొడవలు చేయొద్దు, అది మన సంస్కృతి కాదని చెప్పి కౌంటింగ్ జరుగుతూనే ఉంది. ఇంకా రజనీ గారి ఆఫీస్ పైన దాడి చేసే రంగంలో వెంటనే మీడియాని పిలిచి సందేశం ఇచ్చారు. కాబట్టి తెలుగుదేశం పార్టీలో ఏ ఒక్కరు కూడా, ఏ నాయకుడు కూడా, అది మా అధినేత చంద్రబాబు నాయుడు గారి కాడి నుంచి లోకల్ వరకు ఎవరు కూడా ఇటువంటి వాటిని ప్రోత్సహించం. కొంతమంది ఓవర్ యాక్షన్ చేసిన వారి మీద కొంత యాక్షన్ ఉంటుంది, ప్రతి చర్య ఉంటుంది. కాబట్టి కొంత జరిగింది, దాన్ని కూడా మేము కట్టడి చేసాం. మేము అదేవిధంగా దాడులు చేసింటే ఈ రోజున పేరు నాని గారు కానీ, కొడాల నాని గారు కానీ పబ్లిక్గానే వచ్చారు, ప్రెస్ మీట్లు పెడుతున్నారు, రోడ్ల మీద వాళ్ళు తిరుగుతున్నారు, వారిని ఎక్కడ అడ్డుకున్న పరిస్థితి లేదు. కాబట్టి మేము ఎటువంటి పరిస్థితుల్లో కూడా అటువంటి కార్యక్రమాలు చేయం, అటువంటి చేయొద్దని కూడా మా అధిష్టానం ఆల్రెడీ మెసేజ్ పంపించింది, మేము కూడా దాన్ని పాటిస్తాం. రైట్. రజనీ గారు, ఏం జరుగుతుంది? చాలా ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్షంలో ఉండగా అన్యాయంగా దాడులు జరుగుతున్నాయి, ఎవరు పట్టించుకోవట్లేదు, చాలా ఇబ్బంది అని. కానీ ఇప్పుడు వాళ్ళు అదే చెప్తున్నారు, అసలు ఇంకా ప్రభుత్వం ఏర్పడక ముందే ఏదో చేస్తున్నారు. చాలా బాగుంది, అసలు చాలా బాగుంది. వాళ్ళ నోట్లోంచి ఆ పదాలు వింటుంటే ప్రజాస్వామ్యం, దాడులు కరెక్ట్ కాదు అంటుంటే నాకు అసలు నిజంగా సార్, అసలు మామూలుగా దేవతలు వేదాంతాలు వాళ్ళు ఇచ్చినట్టుగా ఉంది, మామూలుగా అయితే దయ్యాల వేదాలు వాళ్ళు ఇచ్చినట్టుగా ఉంది. అంటే ఇప్పుడు జరిగిన దాన్ని నేను తప్ప ఒప్ప అని చెప్పట్లేదు సార్. ఈ పదాలు అసలు వాళ్ళకి సూట్ అవ్వలేదు సార్. పార్టీ కార్యాలయం ధ్వంసం చేసి సీసీ కెమెరాలో పడితే పట్టుకోండ్రా బాబు అంటే అసలు అతి గతి లేదు. అసలు ఒక ఎమ్మెల్యే, ఎస్సీ ఎమ్మెల్యే మీద, అది కూడా పాపం తాడికొండ ఎమ్మెల్యే అండి, తెనాలి శ్రావణ్ కుమార్ గారు, ఆయన ఎస్సీ కోటలోనే కదా అక్కడ ఎమ్మెల్యే, ఆయన మీద ఎస్సీ ఎస్టీ కేసు కట్టారు. తెలియక కట్టారా? సాధారణ పౌరుడు. మీరు పిఠాపురంలో మిమ్మల్ని దగ్గరుండి గెలిపించినటువంటి పవన్ కళ్యాణ్ గారిని దగ్గరుండి గెలిపించినటువంటి వర్మ గారినే మీరు కొడుతున్నారు. మీరు ఇంకెవరికి ఇంకా మీరు ఎవరికి వర్మ గారి మీద ప్రేమ కాదు, మనిషికి ఉన్న సంబంధం. అంటే మీరు వర్మ గారి మీద ప్రేమ ద్వేషమా అనేది చూస్తారేమో.
అదే చూస్తారేమో, మేము అది చూడట్లేదు, మేము అది చూడట్లేదు. ఫస్ట్ వర్మ గారి మీద ఎందుకు దాడి చేశారో చెప్పండి. వర్మ గారికి జీవితాంతం జన సైనికులందరూ రుణపడి ఉంటారు. ఈ రోజు కాదు, ఎప్పటికదే మాట. ఈ రోజు మా నాయకుడికి ఆయన ఇచ్చిన గౌరవం కంటే మేము 100 రెట్లు ఎక్కువ గౌరవిస్తాం. అందుకే ఇండిపెండెంట్ గా ఆయన ఇండిపెండెంట్ గా ఎమ్మెల్యే గెలిచిన వ్యక్తి. అది వదిలేనమ్మా, మీరు చెప్పేది రండి. మీరు పసుపు కలర్ చొక్కాలు వేసుకున్నప్పుడు రోడ్డు మీద ఆపి కొట్టి వీడియోలు తీసి పెట్టినోడు ఎవడమ్మా? అది వదిలేయమంటారేంటమ్మా? అరే వాళ్ళ నాయకుడిని గెలిపించిన వర్మ గారిని కొడితే అది వదిలేయమండి అంటారేంటి ఆవిడ? ఎవరు కొట్టింది? మీ పార్టీ వాళ్ళే, మీ పార్టీ వాళ్ళే కొట్టింది, గౌరవ వైసీపీ మీ పార్టీ వాళ్ళే కొట్టింది. గెలిపించినందుకు కొట్టారా మీరు? ఆగండమ్మా, మీరు ఆగండి, మీరు కంగారు పడకండి. వర్మ గారికి క్షమాపణ చెప్తున్నారు. మా వాళ్ళు ఎవరు అయి ఉండరు సార్. ఒకవేళ మా వాళ్ళు అయి ఉంటే మీకు నిజంగా పాదాభివందనాలు, క్షమాపణలు. ఎందుకంటే మా నాయకుడు అస్సలు ఒప్పుకోడు. మీరు మా నాయకుడితో సమానం, సర్వసాధారణంగా మీరు A1 A2లో ఉన్నట్టుగా మీరు మీకు ప్యానల్ 2లో ఉన్నారు సార్. మీకు ఆ ప్రాధాన్యత మేము కల్పిస్తాం. మేడం గారు బాధపడుతున్నారు. మేడం గారి కంటే మేము గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాం సార్. మేము గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాం. మేము ఫస్ట్ పిఠాపురం వెళ్ళంగానే మా నాయకుడిని కలవం సార్. ముందు వర్మ గారిని కలిసి అన్న బాగున్నారా అన్నాకే మా నాయకుడి దగ్గరికి వెళ్తాం. మేము అంత ప్రాధాన్యత ఇస్తామమ్మా. మీరు ఈ రోజు పార్టీ కార్యాలయం ధ్వంసాలు చేసినప్పుడు లేదు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఆఫీస్ ముట్టడి చేస్తుంటే లేదు. స్వేచ్ఛట, రైట్ టు ఆర్టికల్ 19 వ్యక్తిగత స్వేచ్ఛలు ఇచ్చారు మీరు. ఈ రోజు చిన్న చిన్న పోరగాళ్ళు కొడాలి నాని అన్న మాటలకో, వల్లభనేని వంశీ ఏదైతే తల్లి భువనేశ్వరమ్మ అన్న మాట్లాడుకో కొంత తిరగబడుతుంటే కూడా ఎక్కడికక్కడ చంద్రబాబు గారు ఖండిస్తున్నారమ్మా. ఆయన సంగతి అందరికీ తెలుసమ్మా. ఈ రోజు ఎమ్మెల్యేలకు కూడా పిచ్చి పిచ్చి పనులు చేయకండి. అభివృద్ధి కోసం మనం వచ్చాం, మన ప్రాధాన్యత అభివృద్ధి మీద పెట్టండి, మీరు ఇంకోటి చేయకండి అంటూ మందలించడంలో ఆయన ముందుంటారు. అయినా మాకంటే మా ఆవేశం సంగతి మీకు తెలుసు కదా తల్లి. ఎప్పుడు ఆవేశం వస్తే అప్పుడే కక్కేస్తాం. వాళ్ళు కడుపులో పెట్టుకొని గెలిచాక ఇప్పుడు బయట పెడుతున్నారు పాపం. మేము అలా కాదు కదా, మాకు తెలుసు, మా సంగతి మీకు తెలుసు కదమ్మా బాగా. మమ్మల్ని అస్సలు కదిలించరే. మా పార్టీ కార్యాలయం కూడా ఇంకా కన్స్ట్రక్షన్ ఉంది, ఒక్కడు కూడా ఒక రాయేడు. ఎందుకంటే మా సంగతి తెలుసు. మాకు ఎప్పుడు కోపం వస్తే అప్పుడే స్టేషన్ అయినా, జైలు అయినా, దెబ్బలైనా, తినాలన్నా, కొట్టించుకోవాలన్నా, కొట్టాలన్నా మేమేనమ్మా. మా బ్రాండ్ ఎప్పుడు సైన్యమే, బోర్డర్లో యుద్ధమే. సో ఇటువంటి పరిస్థితుల్లో వర్మ గారికి మీడియా ముఖంగా క్షమాపణ చెప్తున్నామండి. దానికి కారణాలు ఏవైనప్పటికీ వాట్ ఎవర్ ఇట్ మే బి, జనసేన అయి ఉండదు. ఒకళ్ళు అయి ఉంటే క్షమాపణ అండి. మీరు మా సార్ దృష్టిలో మా సార్ తర్వాత మీరే సార్. పిఠాపురం వచ్చి మిమ్మల్ని కలవకుండా మా సార్ని కూడా కలవం సార్. ఇది మేము మీకు ఇచ్చే గౌరవం. సో ఎనీవే, ఈ రోజు దాడులకి శిక్షలు అయితే పడతాయండి. అది ఎవరైనా కానీ ఈరోజు పోలీసు వారు చట్టరీత్యా తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటున్నారు. అదే రకంగా నిన్న కూడా కొడాలి నాని ఇంటి మీదకి కోడిగుడ్లు వేస్తున్నాడు. హర్షిత్ అని పాపం అమరావతి బిడ్డ, అతను కూడా బీటెక్ ఏదో చదువుతున్నాడు. చిన్న పిల్లలు రాజకీయాల్లోకి రాకండమ్మా, కేసులు వేయాలి వాళ్ళేదో అన్నారని మీరు అదే అనకండి. ఎందుకంటే చట్టపరంగా మనం వాళ్ళని ఎదుర్కొందాం. బోల్డ్ కేసులు ఉన్నాయి, పెండింగ్ కేసులు తిరగదొడితే చాలు, మనం కొత్తగా కేసు వేయక్కర్లా. చాలా కేసులు ఇంతవరకు బెయిల్ కి రాలేదు. ఆయన కోర్టుకి, విజయవాడ కోర్టులో నాని అన్న మీద, కొడాలి నాని గారి మీద బోల్డ్ కేసులు ఉన్నాయి. నాని అన్నని సర్వసాధారణంగా కోర్టుకు పిలిపిద్దాం. అంతేకాని కోడిగుడ్లు వేసుకొడితే వస్తాడు బయటికి? కోర్టు నోటీసులు ఇద్దాం, తమ్ముడు వస్తాడు. అప్పటి వరకు మీరెందుకు ఆ బాధని బయటకు కక్కడం? కొంచెం ఓపికగా, ఓర్పుగా ఉండండి. చట్టం చూసారుగా ఇప్పుడు ప్రజల తీర్పు ఎలా ఉందో, ఇంకా గొప్పగా వస్తుంది. మనం అభివృద్ధిలో ముందుకెళ్దాం, నాయకుడు ఆదేశాలకు డిసిప్లిన్ గా ఉందాం అని నా వాదన. రజనీ గారు, ఏంటి రెడ్ బుక్ ఇంప్లిమెంట్ చేస్తున్నారా? రెడ్ బుక్ రాసినోడు పాప నారా లోకేష్ అన్నండి. మేమైతే ఎప్పుడు బుక్ అప్పుడే ఇంప్లిమెంట్ చేస్తాం. మాకు పుస్తకాల్లో రాసే అంత ఓపిక, ఓర్పు ఉండదండి బాబోయ్. సో సార్ కొడాలి నాని గారికి పిలిపిద్దాం అంటున్నారు, అంటే అరెస్ట్ కి రంగం సిద్ధం చేస్తున్నారా కొంతమందిని? ఆయనది రెడ్ బుక్ లో ఏముందో నాకు తెలియదు కానీ పెండింగ్ కేసులు అండి. యాజ్ అన్ అడ్వకేట్ గా మీకు తెలుసు కదా వర్మ గారు, విజయవాడ కోర్టులో చాలా పెండింగ్ కేసులు ఆయన ఉన్నాయి. చాలా సార్లు రమ్మన్నా, కోర్టుకి రమ్మన్నా, అక్కడ సంతకం పెట్టాలి, ఇక్కడ బట్టన్ నొక్కాలని ఆయన చెప్పినట్టుగా ఈయన కూడా సన్న బియ్యం, బండ బియ్యం అంటూ ఏదో చెప్తూ ఉండేవాడు. ఇప్పుడు అవేమి లేదండి. నెక్స్ట్ మంత్ నుంచి ఆయన కేసులన్నీ తిరగదోడతారు. పెండింగ్ వాటన్నిటికీ చక్కగా కొడాలి గారు వచ్చి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఇంకా చాలా కూడా ఉన్నాయి, అవన్నీ కూడా చూస్తారు. ఎందుకంటే చట్టబద్ధంగా ఎదుర్కొందాం, అంతేగాని దాడులకి పెనుదాడులు కరెక్ట్ కాదు. చంద్రబాబు గారు అస్సలు ఒప్పుకోరండి. డిసిప్లిన్ గా అభివృద్ధి చేసుకుందాం. రైట్. రామ్ కుమార్ గారు, ఏం జరుగుతుంది ఏపీలో? చాలా దారుణాలు చేస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే ముందు ఏంటి అన్నది. వరం గారు నమస్తే అండి, అలాగే మిగతా మిత్రులు కూడాను. ముందుగా మీడియా టైకూన్ రామోజీరావు గారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని మనందరూ కూడా ప్రార్థిద్దామండి. మీరు
ఫస్ట్ ఏంటంటే పాపం ఎవరు సుజాత గారు ఏదో చెప్తున్నారు, వాళ్ళ సినిమా యాజ్ ఇట్ ఈస్ చూస్తుంటే రోడ్ల మీద ఇప్పుడు భయం అనేది వాళ్ళకి కలుగుతుందని కొంచెం అర్థమైందండి. అంతకుముందు కామెడీ సినిమా చూస్తున్నట్టు రక్తాలు పారుతుంటే, చంపేస్తుంటే ఇవన్నీ కూడా వాళ్ళకి హర్రర్ సినిమాలు అనిపించలేదు, కామెడీ సినిమాలాగా నవ్వుతూ ఉండేవారు. ఇప్పుడు ఏ సినిమాకి ఆ సినిమా డివిజన్ కనపడుతుంది వాళ్ళకి చూస్తుంటే లైవ్ లో. కానీ ఇటువంటి చర్యలు ఎవరు చేసినా తప్పే. పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు, మాకు ప్రత్యర్థులే కానీ శత్రువులు కాదు. మా పార్టీ కూడా అలాగే ఉంటుందండి, ఎవరు ఏ పనులు ఎటువంటి చేయకూడదని చెప్తారు. సరే, కార్యకర్తలు మనం ఆపలేము. భావోద్వేగాలు లోనైనప్పుడు 4 గుడ్లు ఇసిరారు, అవన్నీ చూస్తున్నాము. వాళ్ళలో కూడా నాకు తెలిసి టీడీపీ వాళ్ళు ఉంటే వారి పార్టీ వారు కూడా వాళ్ళకి చెప్తున్నారు ఇటువంటి చేయొద్దని. వాళ్ళు అటువంటి పనులు చేశారు కాబట్టే వాళ్ళు పక్కకు తోసేశారు. ఏది మళ్ళీ తేరుకోకుండా. మనమైనా సరే ఇటువంటి చేయకుండా చట్టంలో ఇరికించి వాళ్ళకి రఘురామకృష్ణరాజు గారికి ట్రీట్మెంట్ ఏ విధంగా ఇచ్చారో అటువంటి ట్రీట్మెంట్ కాకుండా కౌన్సిలింగ్ ఇప్పించి వాళ్ళని మంచి పౌరులుగా బయటికి వదలాలి. వీళ్ళందరినీ తప్పు వాళ్ళది కాదండి, వైసీపీ ఇప్పుడు దాకా వాడుకుంది. మీరేదో ఇందాక చెప్తున్నారు, ఏది రాసుకున్నాను ఫైర్ బ్రాండ్ అని. సార్ మీరు కూడా అలా అనకండి సార్, బూతులు కూడా ఫైర్ బ్రాండ్ అంటే ఎలాగండి? బూతులు ఎప్పుడు మైక్ పెట్టగానే 4 బూతులు మాట్లాడేవాళ్ళు కూడా ఫైర్ బ్రాండ్ అంటే ఇదే ఫ్యూచర్ రాజకీయాలు అనుకుని వచ్చేవాళ్ళు కూడా ఇలా తయారవుతారండి. ఈ పాటికి లెసన్స్ నేర్చుకోవాలి. ఇది కాదు మీరు ఇప్పుడు జర్నలిజం అంటే ఏంటి, ప్రజల కోసం పోరాటాలు చేసే రాజకీయ నాయకులు ఎలా ఉంటారనేది ఇప్పటి నుంచి చూసి నేర్చుకుంటారండి వైసీపీ నాయకులు కూడా. మారుతుంది, సిస్టమ్ మారుతుంది, వాళ్ళు కూడా మారుతారు. ఇంకొకటి సుజాత గారు అన్నారు, టీడీపీ వాళ్ళు చేసిన అటాకులు కనపడుతున్నాయి, వైసీపీ వాళ్ళు చేసే అటాకులు కనపడుతున్నాయి, టీడీపీ వాళ్ళు చేసే కనపడలేదు. మీ దగ్గర ఏమైనా వీడియోలు ఉంటే చూపించండి. ఇప్పుడు మీ పక్కనే వర్మ గారు అన్నారు, ఆయన పంపండి. ఆయన ఏం దాయాడు, ఎటువంటి విషయం ఉన్నా వెంటనే డిస్ప్లే చేసేస్తారు. వైసీపీ నాయకులు అటాక్ చేస్తున్నారు అని చూపిస్తారు. ఎందుకు ఉన్నాయి ఏమన్నా? నోటి మాట కాదండి, ఏమన్నా ఉంటే చూపించండి. ఇప్పుడు టీడీపీ నాయకులు ఏదో ఒక వీడియోతో వచ్చారు, అలా మీరు కూడా రండి చూపించండి, మాట్లాడుకుందాం. అంటే మిగతా విషయాలన్నీ ఊరికే గాలి కబులు చెప్పడం వల్ల ఎవరికి ఉపయోగం లేదు. నిజాలుగా మాట్లాడుకుందాం. ఈ 4 నెలలలో ఇంటికి పార్సిల్ ఎలా పంపారు, రోడ్ల మీద ఎలా చంపేశారు, ఇవన్నీ చూసారు. ఇదంతా మాట్లాడితే టైం కూడా సరిపోదు. ఇవన్నీ కూడా లెక్కలు సరి చేస్తారు, కానీ సరైన పద్ధతిలో ఉంటాయి వర్మ గారు. ఇటువంటి విధంగా కాదు. ఖచ్చితంగా భావోద్వేగాలు ఉంటాయి, దాని కంట్రోల్లో అన్ని పార్టీలు కూడా పెట్టుకోవాలి. వాళ్ళందరినీ ఏమన్నా ఉంటే చట్టం ఇందాక చెప్పినట్టు చట్టం ఉచ్చులో ఇరికించి వాళ్ళందరినీ కూడా సరి చేయాలి. ఓకే, రైట్. ఇంకొక మాట చెప్పనివ్వండి వర్మ గారు చెప్పండి. ఇందాక చెప్పారు ఈ జగన్ పార్టీ ఉంటుందా, రాజ్యసభ బలం. రాజ్యసభలో ఉన్న బలం కొన్ని నెలలే ఉంటాయి. వాళ్ళందరూ కూడా వచ్చేస్తారు. వాళ్ళకి ఎటు వెళ్ళాలో వాళ్ళకి తెలుసు. ఆల్రెడీ టచ్ లో ఉంటున్నారు. గుడివాడ లేదు కానీ గన్నవరం ఆల్రెడీ టచ్ లోకి వచ్చింది ఒక రంగుతో. ఏంటి గుడివాడ ఏంటి, గన్నవరం ఏంటి, ఊర్లో టచ్ లోకి వస్తాయా, నాయకులు వస్తారా? ఏంటండి ఇప్పుడే చెప్పేస్తే ఏముంటది, 4-5 రోజుల్లో తెలుస్తుంది. అన్ని అయ్యాక ఇప్పుడే చెప్పేస్తే సో వంశీ బ్యాక్ అంతేనా? ఇంక దీంట్లో ముసుగులో గుద్దులాట ఏమున్నది రండి, గతంలో జరిగినవే కదా, ఇవే కొత్తగా వచ్చినాయి ఏంటి? 2014లో జరిగినాయి, 2019లో జరిగినాయి. బ్యాక్ అయితే పెద్ద విషయం ఉంది. బ్యాక్ రానివారు కూడా వాళ్ళు వేరే కాంబినేషన్ లో రావాలని చూస్తున్నాడు. ఇలా చూడాలి మీరు. ఓకే, బీజేపీ నుంచి వస్తారా? వేరే రంగంగా చూస్తున్నాడు ఆయన తమ్ముళ్ళు టచ్ లోకి వచ్చారు ఫోన్ కాల్స్ లో. కొడాలి గారు పేర్ని గారు. సరే, నేను చెప్పాలనుకున్న ఆఖరి మాట ఏంటంటే అండి, జగన్మోహన్ రెడ్డి గారు రుణం తీర్చుకునే కార్యక్రమం చేస్తారు. ఎవరికి? కాంగ్రెస్ కనుక ఆయన జైల్లో పెట్టకపోతే ఆయనకి ఇంత ఫేమస్ అయ్యేవాడు కాదు, వాళ్ళు సీఎం అయ్యేవాడు కాదండి. కాబట్టి రుణం తీర్చుకునే కార్యక్రమం ఏంటంటే, అక్కడ పక్క రాష్ట్రం రాజ్యసభ మెంబర్ కృష్ణయ్య గారిని ఆల్రెడీ అక్కడికి వెళ్ళి మాట్లాడమన్నారు. వీళ్ళకున్న రాజ్యసభ మెంబర్లు కూడా అటుపక్క పంపాలని చూస్తున్నారు, కానీ రాజ్యసభ మెంబర్లు అయితే వెళ్ళరు. కానీ ఈయన వెళ్తారు, ఒక 1/2 మంది నాయకులు వెళ్తారు. కానీ 11 మంది క్రికెట్ టీంలో ఒక 1/2 మంది వెళ్తారేమో, కానీ మిగతా 5 కూడా వచ్చేస్తారు వేరే పక్క. రామ్ కుమార్ గారు ఏదో జోస్యం చెప్తున్నట్లున్నారు. 1 మినిట్ మీరే మాట్లాడితే కానీ కొడాలి నానిగారు పేరు నానిగారు చాలా ఆవేదనతో మాట్లాడతారు. వాళ్ళు వినండి, అందరూ వింటారు కాబట్టి తర్వాత మీరు రెస్పాండ్ అవుతుంది. అది ప్లే చేయండి అమ్మా. నాయకులు కానీ జరుగుతున్నటువంటి దాడుల్ని చూస్తూ ఊరుకోవద్దు. పార్టీ అంతా యాక్టివ్ గా ఉంది.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ అదే కార్యకర్తలకు కానీ ఎటువంటి భయం ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. రేపు 2 రోజుల్లో జిల్లాలో ఉన్నటువంటి ముఖ్య నాయకులందరం కలిసి ప్రతి నియోజకవర్గానికి వెళ్లి దాడులు చేసినటువంటి వాళ్ళ ఇళ్లకెళ్ళి ధైర్యం చెప్పేటువంటి కార్యక్రమం చేస్తాం. దీనికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కార్యకర్తలు కానీ నాయకులను కానీ జరుగుతున్నటువంటి దాడుల్ని మీరు చూస్తూ ఊరుకోవద్దు. పార్టీ అంతా యాక్టివ్గా ఉండి అందరూ ఒక వేదిక మీదకి వచ్చి వాటిని తిప్పి కొట్టాల్సిన అవసరం మన మీద ఉందని చెప్పి ఆయన కూడా చెప్పారు. కాబట్టి పోలీసు వ్యవస్థ ఒక అసమర్థమైనటువంటి వ్యవస్థగా ప్రేక్షక పాత్ర వహిస్తున్నటువంటి ఈ పోలీసు వ్యవస్థకి మరి మా నుంచి ఈ తెలుగుదేశం పార్టీ గోండాల నుంచి మా పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని కాపాడుకోవటానికి మేము కూడా 2 రోజుల్లో రోడ్డు మీదకి వచ్చి ఎక్కడైతే మా వాళ్ళ మీద దాడులు జరిగినా ఎక్కడైతే మా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారో ఆ ప్రాంతానికి వెళ్తాం. నియోజకవర్గంలో ఉన్నటువంటి లీడర్స్ కానీ కార్యకర్తలు కూడా పాల్గొంటారు. తప్పకుండా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ కనుక వస్తే దానికి పోలీస్ వ్యవస్థే బాధ్యత వహించాలి. మమ్మల్ని అందరినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఊర్లు వదిలి వెళ్ళిపోవాలి. అలాగే హరిని ఒకడు పచ్చి నరహంతకుడు ఆడది కనపడితే వడదు. మర్డర్ కేసు ముద్దాయి, మామూలు ముద్దాయి కాదు, డబ్బు కోసం అమ్మాయిని కిడ్నాప్ చేసి ముక్కలుగా నరికి తెలంగాణ తీసుకెళ్లి తెలంగాణ శ్మశానంలో కాల్చినటువంటి ముద్దాయి. మర్డర్ చేసేస్తామని చెప్పని ఆ పాలకేంద్రం సురేష్ గారు మాట్లాడతాడు, ఆ మహేష్ అనేవాడు మాట్లాడతాడు, బెదిరిస్తాడు. ఆ పాలకేంద్రం సురేష్ అనేవాడు కలెక్టర్ బంగ్లా దగ్గర ఎన్జిఓ కాలనీలో ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి ఇంటికి వెళ్ళి కారు మీద రాస్తాడు, వీడిని వెనకాల షీల్డ్ మీద ఎస్ఎస్ మిల్క్స్ సురేష్ వచ్చెళ్ళాను అని కారు మీద రాస్తాడు. అంటే మట్టి ఉంటుంది కదా, మట్టి మీద వచ్చెళ్ళానని రాస్తాడు. ఎంత బరితెగింపు ఎస్పీ గారు, ఇవన్నీ మీరు నోట్ చేసుకోండి. ఎంత బరితెగింపు. మమ్మల్ని అందరినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఊర్లు వదిలి వెళ్ళిపోవాలి. అలాగే హరిని ఒకడు పచ్చి నరహంతకుడు. ఏంటి ఎంత త్వరగా ఇంకా పాలన మొదలవలేదు, అప్పుడే స్టార్ట్ అయింది సుజాత గారు? ఒకటండి, వాళ్ళని ప్రోత్సహిస్తున్నది చంద్రబాబు నాయుడు గారే అని అర్థమవుతుంది. ఆయన తప్పండి, మీరు తప్పది. మీరు అసలు మీకు చాలా ఈజీగా సింపుల్ గా చంద్రబాబు నాయుడు గారిని ఏమైనా అనేయచ్చు. చాలా సింపుల్ గా ఉంది మీకు. మీరు మాట్లాడేటప్పుడు గౌరవంగా మాట్లాడండి. మీరు అరవద్దు. మీరు ఎందుకు అరుస్తున్నారు? ఎవరు ఎలా మాట్లాడాలో మాకు తెలుసు. ఎందుకు అరుస్తారు? అరుస్తుంది మీరు, ఆర్తనాదాలు పెడుతుంది మీరు. ఎందుకు అరుస్తారు? అరుస్తుంది, ఆర్తనాదాలు పెడుతుంది మీరు. మీరు అరవాలి అనుకుంటే అరవండి. మీరు అరిస్తేనే మనుషుల్లో ఉంటారు, ప్రజల్లో ఉంటారంటే అరవండి. అరుస్తుంది, ఆర్తనాదాలు పెడుతుంది మీరే కదా. కాదండి, అది కాదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఇవన్నీ కనపడట్లేదా? రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఆయనకి తెలియదా? అంటే ఆయన ఎక్కడున్నారు? రాష్ట్రంలో లేరా? అంటే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఆయన ప్రమాణ స్వీకారం చేయకపోయినా ఇప్పుడు ముఖ్యమంత్రి కాబోయేటువంటి ముఖ్యమంత్రిగా ఆయన లా అండ్ ఆర్డర్ గవర్నర్ గారు చెప్పారు కదా, గవర్నర్ గారికి మేము లెటర్ ఇచ్చాం కదా. ఇవన్నీ తెలీదా మరి ఆయనకి తెలిసి ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటి? వైసీపీ కవ్వింపు చర్యలు. ముఖ్యమంత్రి ఎవరండి? ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఎవరు? ముఖ్యమంత్రి ఎవరు? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. కనీసం మీరు అవగాహన కూడా లేకుండా మాట్లాడితే ఎట్లా? ఇప్పుడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. వారు ఫెయిల్డ్, వారు అసమర్థులు కాబట్టి ఈ రోజు ఎట్లా ఉంది. అసమర్థులు అని ఈజీగా లేదు, మేము ఏదో రెచ్చగొట్టాన్న మాటలు మాట్లాడటం చాలా తప్పు. జరిగినటువంటి దాని మీద తెలుగుదేశం పార్టీ నన్ను మాట్లాడనివ్వండి. ఊళ్ళకి ఊళ్ళే లేచిపోమ్మని బెదిరిస్తున్నారు టీడీపీ పార్టీ వాళ్ళు. అదేవిధంగా కొడాలి నాని గారి మీద చేసినటువంటి దాడి ఏదైతే ఉందో, కొడాలి నాని గారు టీడీపీ పార్టీ నుంచి కాదా వచ్చింది? టీడీపీ పార్టీలో చంద్రబాబు నాయుడు గారి గురించి కాదా ఆయన తిట్టేది? చంద్రబాబు నాయుడు గారు అలా చేశారు, ఆయన పట్ల ఆయన ప్రవర్తించారు కాబట్టి ఆయన తిడతారు. అందులో తప్పే ఉంది చెప్పండి? మీరు ఆయన్ని ఆ రకంగా మీరు ట్రీట్ చేశారు కాబట్టి దాడి చేయడం తప్పులేదంటారు. వచ్చారు కాబట్టి ఇప్పుడు వారు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించారు కాబట్టి చర్యకి ప్రతిచర్య. మీరు మీ కొడాలని ఏ విధంగా బూతులు తిట్టాడో మా వాళ్ళు అదే విధంగా రియాక్ట్ అవుతున్నారు. మరి ఏడవమాకండి, తంతే తన్నించుకోండి. మీరు తిడితే మేము పడం, కొడాలి నాని లాంటి బరి తెగించిన వ్యక్తుల పైన మాత్రమే దాడులు జరిగినాయి. అందరి పైన దాడులు జరిగాయి.
తిడితే తంతాం, తిడితే తంతాము, తిడితే తంతాం, అనుమానం లేదు అందులో. తిడితే తంతాం, తోలు తీస్తాం, తిడితే తోలు తీస్తాం, తిడతారు ఖచ్చితంగా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు తిడితే తోలు తీస్తాం అనేది వాళ్ళు తిడతారు, తిడితే తోలు తీస్తాం, అందులో అనుమానం లేదు. నుంచే వచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి వ్యక్తి అనేది చెప్పి తిడతారు ఖచ్చితంగా. అక్కడి నుంచే వచ్చారు కాబట్టి మీరు తిట్టించుకోవడం ఇష్టం లేకపోతే మీ ప్రవర్తన మార్చుకోండి, లేకపోతే వెళ్ళి మీరు ఎక్కడ ప్రవర్తన మార్చుకోవాల్సింది మీరు, బూతులకి బ్రాండ్ అంబాసిడర్లు మీరు పెట్టుకోండి. మీరు ఎక్కడైనా కేసులు తిడతారు ఆయన. తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పైన దాడి చేసి చంద్రయ్య అనే ఒక యాదవ సామాజిక వర్గ యువకుడిని జై చంద్రబాబు అని చనిపోయాడు. జై జగననం అంటే నేను అనను అంటే అతన్ని పీక కోసినటువంటి ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టున్నాయి. ఇంత దారుణంగా మాట్లాడుతూ ఉంటారా? మాట్లాడే మాట తప్పు కదా. మనం తిడతామంటే తిడితే ఊరుకుంటాం, తంతాం తిడితే ఊరుకుంటావేంటి? తిడితే ఊరుకోకపోతే తన్నకపోతే చట్టాలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి మిత్రమా. నువ్వు తంతే ఇక్కడ ఎవరు పడుండేవాళ్ళు లేరు. అర్థమైందా? ఖచ్చితంగా తిడతాం, 100% ఎలాంటి అనుభవం ఉందో అది చెప్పి తిడతాడు ఆయన. ఆయనకి ఎలాంటి అనుభవం ఉందో అది చెప్పి తిడతాడు ఆయన. చెప్పు తెగిందా తిడతాడు ఆయన. అక్కడ నుంచి ఖచ్చితంగా తిడతాడు ఆయన. ఖచ్చితంగా నిన్న పిఠాపురంలో ఉన్నటువంటి వర్మ గారు చూపించవసరం లేదు, మీ సంగతి మీరు చూసుకోండి. అసలు వెళ్ళట్లేదండి. కిరణ్ గారు ఒక నిమిషం అండి. మీరు సుజాత గారు పిఠాపురంలో చేసినందుకు ఆయన థ్యాంక్స్ చెప్పడానికి వెళితే జనసేన కార్యకర్తలు వెళ్లి వర్మ గారిని కొట్టింది, దాడి చేసింది నిజం కాదా? ఎందుకంటే గెలిపించినందుకు, దగ్గరుండి గెలిపించినందుకు అక్కడ కొట్టింది ఎవరు? జనసేన కార్యకర్తలు కాదా? మీరు ఈ రకంగా మీరు అందరినీ మీరు కొట్టి దాడులు చేసి మీరు ఆటవికమైనటువంటి పరిపాలనని మొదలు పెట్టారు. ఎంతసేపు పిఠాపురం అన్నదానికి వైసీపీ జనసేన ప్రతినిధి ఆవిడ చెప్పారు, ఆన్సర్ చెప్పారు రజనీ గారు. నేను చెప్పేది ఏంటంటే మీరు వైసీపీ వాళ్ళ మీద దాడులు జరిగినాయి, నాకు ఎవరు వీడియోలు చూపించట్లేదు అన్నారు. చూపించండి, వర్మ గారికి ఒకటి ఫార్వర్డ్ కొట్టండి, లైవ్ పెడతారు. ఉన్నాయా ఏమన్నా? ఊరికే సోళ్ళకి చెప్తున్నారా మీరు? ఏం వీడియోస్ ఎవరు అటాక్ చేసినవి? తెలుగుదేశం పార్టీ మిమ్మల్ని అటాక్ చేసి, తెలుగుదేశం పార్టీ మమ్మల్ని అటాక్ చేసిన వీడియోస్ కావాలా మీకు? మీరు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారా? రామ్ కుమార్ గారు ఆంధ్రప్రదేశ్ లోనే ఉన్నారా? ఎక్కడన్నా ఐలాండ్ లో ఉన్నారా? చెప్పండి. మీడియాలో కోకొల్లు ఉన్నాయి వీడియోస్. మీరు కావాలంటే చూసుకోండి, మీరు కావాలంటే చూసుకోండి. మీరు కళ్ళ గంతలు కట్టుకొని మాట్లాడద్దు రామ్ కుమార్ గారు, కళ్ళ గంతలు కట్టుకొని మాట్లాడద్దు. బీజేపీ పార్టీ మోడీ 3.0 ఏదైతే ఉందో ఈ రోజు కూటమి లేకపోతే మీరు ఎక్కడుండేవాళ్ళు తెలుసు మీకు. మీరు 3 సార్లు పరిపాలన చేసిన వాళ్ళు కనీసం అయోధ్యలో కూడా గెలవలేకపోయారు. మీరు అయోధ్యలో కూడా గెలవలేకపోయారు రామ్ కుమార్ గారు. మీరు కూడా ఇలాగే ఉండాలి. నేను కూడా చెప్పేది ఇంతే. మీరు అన్ని చూసి కూడా చూడనట్లే ఉండాలి, అన్ని చూసి కూడా మీరు చూడనట్లే ఉండండి. మేము కూడా అదే కోరుకునేది. మీరు ఏమీ చూడొద్దు, ఏమీ చూడొద్దు, చూసినా కానీ కనపడలేదు అన్నట్లు ఉండండి. మీరు కాదు, మీ దగ్గర ఎవిడెన్స్ చూసినా కానీ మీరు కనపడలేదు అన్నట్లు ఉండండి మీరు. ఓకే, మీకు అదే కదా కావాల్సింది. ఎవిడెన్స్ ఉంటే చూపించండి, ఇప్పుడు మాట్లాడతాం దాని మీద. There are so many evidences అండి, there are so many evidences.
దేర్ ఆర్ సో మెనీ ఎవిడెన్సెస్. మీకు ఎవిడెన్స్ లేకపోతే మీరు రాజకీయాలకి సమాజానికి చాలా దూరంగా ఉన్నట్టు లెక్క. మీరు సమాజానికి రాజకీయాలకి దూరంగా ఉన్నట్టు లెక్క. మీకు దాడులు చేస్తే మీకు ఎవిడెన్స్ కనిపించట్లేదా? మీకు దాడులు చేస్తుంటే మీకు ఎవిడెన్స్ కనిపించట్లేదా? మీకు ఏమండి బూతులు దాటి మీ రౌడీ ఎమ్మెల్యేని దాటి మేము చేయగలిగే సత్తా ఈ రాష్ట్రంలో ఎవరికైనా ఉందో? ఏదో 4 గుడ్లు కొట్టారండి విజయవాడలో. ఏదో 4 గుడ్లు కొట్టారు, ఏదో 4 రాళ్లు వేసేశారు. ఎందుకంటే మీకు తమలపాకులు దెబ్బలు ఎందుకు కొడతారు చెప్పండి? తమలపాకులు దెబ్బలు మాకు అవసరం లేదు. మాకు చట్టాలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి. మేము ఎలా ముందుకెళ్లాలో మాకు తెలుసు. మేము ఎలా ముందుకెళ్లాలో మాకు తెలుసు. రామ్ కుమార్ గారు ఒకటి మాట్లాడి కూడా మాట్లాడలేదు, అందుకే మేము ఓడిపోయాం అన్నట్టు. అవన్నీ ఏమైనా కనపడుతున్నాయా మీకు? అవన్నీ చదవకుండా వచ్చేస్తారు ఒక్కొక్కళ్ళు. కొట్టాడు కొట్టి సత్యనారాయణ గారు. కావాలంటే వర్మ గారిని అడగండి, ఆ స్టేట్మెంట్ ఇచ్చాడా లేదు. ఫార్వర్డ్ చేయమంటే నేను చేస్తాను నిమిషంలో. మీకు అలా టాక్ విత్ ఎవిడెన్సెస్. ఇఫ్ యు ఆర్ టాకింగ్ విత్ ఎనీథింగ్, ఎనీ ప్రూఫ్స్, ఐ విల్ అప్రిషియేట్ ఇట్. What kind of evidence you need? Forward చేయమంటే there are so many videos in the media, and what kind of evidence you need for that? కొట్టి సత్యనారాయణ ఎమ్మెల్యే చెప్పాడు అంటే పంపిస్తామండి. మీరు రామ్ కుమార్ గారు మేము ఎవిడెన్స్ పంపిస్తాం. మీరు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎంతమంది అధికారులు మార్చారో మేము పంపిస్తాం మీకు. ఎంతమంది ఐఏఎస్లు, ఎంతమంది ఐపీఎస్లు, ఎంతమంది ఎస్పీలను మీరు మార్చారో మేము ప్రూఫ్ పంపిస్తాం. మీకు పంపిస్తాం. దాన్ని చేసి మీరు తృప్తి చెందండి. ఓకే, మీరు అవన్నీ చూసుకోండి. మీరు మార్చారనేది నేను పంపిస్తాను మీకు వీడియోస్, నోటిఫికేషన్స్. మీరు మార్చారు, మార్చవలసినటువంటి అవసరం కావాలంటే మీకు అది పాలసీ ఎవరు వచ్చినా అంతే కదండి. అధికారం పోతే గానీ మారుతారు కదా. అధికార దయ్యం దిగలేదు. ఇప్పుడు రజనీ గారు ఒక నిమిషం రజనీ గారు రెస్పాండ్. సార్ నేను రెస్పాండ్ అవుదాం అంటే నాకు ఇందాక శ్రీరెడ్డి గారు అన్న మాటలు గుర్తొచ్చినాయండి. జూన్ 4 తర్వాత ఈ జూన్ 4, 2024 సేవ్ ద డేట్. ఆంధ్రాలో ఎవడెవడైతే తెలంగాణలో పారిపోయినా కూడా వీడియోస్ అండి. ఇప్పుడు అవి వినాలా? మీ ప్రతినిధి ఆవిడ, మీ మౌత్ పీస్ లేగా అవన్నీ. వర్మ గారు రైట్ రైట్ ఓకే ఓకే రజనీ గారు రజనీ గారు రజనీ గారు ఆవిడకి వైసీపీకి ఎటువంటి సంబంధం లేదు అన్నది వాళ్ళు క్లెయిమ్ చేస్తారండి. చెప్పండి అంటే మీకు ఇప్పుడు కామెడీ షో కావాలా, మీకు ఎంటర్టైన్మెంట్ కావాలా చెప్పండి. 5 సంవత్సరాల పాటు నీకేమన్నా పంపిస్తాను, చాలా ఎంటర్టైన్మెంట్ ఉంది నా దగ్గర. చెప్పండి అమరావతి పిల్లలు కొంచెం తెలిసి తెలియక కోడిగుడ్లు ఇసిరేశారు, అది తప్పే. దానికి అతని తరపు నుంచి కూడా హర్షి చాలా చిన్న బిడ్డ, అతను ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రాసుకున్నప్పుడు హాల్ టికెట్ లాగేసుకుని అతను అడి రోడ్డు మీద నుంచోబెట్టేసిన తరుణాలు ఉన్నాయి. ఎక్కడ 144 సెక్షన్ వచ్చిన అతను ఎత్తికెళ్ళిపోయిన తరుణాలు ఉన్నాయి. పరీక్షలకి లేటుకి వెళ్ళిన తరుణాలు ఉన్నాయి. ఆ బిడ్డ అప్పటి వరకు ఓర్చుకొని ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం గెలిచాక కొడాలని ఇంటి మీద కోడిగుడ్లు వేయడం కళ్ళ ముందు చూసామంటే అది తప్పే. కానీ ఏవి కత్తులు కటారాలు తీసుకొని దాడులు చేయలే. గొంతు మీద కాలేసి తోట చంద్రయ్యలాగా ఈ రోజు కొన్న ప్రాణం పోయే వరకు, చచ్చి చివరి వరకు కూడా జగనన్న అని అంటే చాలు నీ ప్రాణాన్ని కాపాడుతామన్నా సరే ఒక అభిమానం అండి. వాళ్ళు తెలుగుదేశం వాళ్ళ అభిమానం, ఒక రకమైన డిసిప్లిన్. పార్టీ కార్యాలయం ధ్వంసం చేసిన నోరు మూసుకొని ఉన్నారు. మరి అధినాయకుల్ని అరెస్ట్ చేసి లాక్కెళ్తున్నా సరే కన్నీటి పర్యంతమైన షామ్యాల కింద కూర్చున్నారు. ఈ రోజు అలాంటి వారిని ఈ రోజు అదేంటది పాపం పసుపు చొక్కాలు వేసుకుని రోడ్డు మీద ఆపేసిన కొట్టిన తరుణాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా అప్పుడు తప్పేనండి. ఆ రోజు పోలీసులు మరి నిమ్మక నీరెత్తినట్టు కూర్చున్నారా? గులకరాయి విషయంలో కొడాలని అని ఇచ్చిన స్టేట్మెంట్ అండి. అదేంటది గులకరాయి విసిరేస్తే చంద్రబాబు నెత్తి లోపలేయాలి కానీ పోలీసులు అంటారండి పాపం వాళ్ళకేం తెలుసు అన్నారు. గులకరాయి విసిరేసినప్పుడు మాకు తెలిసిన చదవండి. ఎన్ఎస్జే కమాండర్ని కస్టడీలోకి తీసుకోవాలి, అక్కడ ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్లను సస్పెండ్ చేయాలి, ఆయన గన్మెన్ ని హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి.
ఇవన్నీ వదిలేసి ఇప్పుడు గులకరా ఇసిరేసారంటే పాప పోరగాళ్ళ మీద కేసులు పెట్టి మట్టి పిసుకునే వాళ్ళు ఒడ్రి కమ్యూనిటీ వాళ్ళు వాళ్ళ మీద మర్డర్ కేసులు పెట్టారండి. ఇవన్నీ పోయినాయి. ఇప్పుడు పోలీసుల్ని పాపం తప్పుని తిరుగుతున్నారు. మరి అప్పుడు పోలీసులు తప్పు వాళ్ళని అంటారేంటి పాపం, వాళ్ళకేం తెలుసు పాపం అని సమర్థించినటువంటి గౌరవ కొడాలి నాని గారు ఈ రోజు పోలీసులు ఏం చేస్తున్నారు? మరి ఆ రోజు ఏం చేశారు పోలీసులు? ఆ రోజు ఏం చేశారు? పిల్లలు రాళ్ళేసి కొట్టట్లా, ఏం పగల కొట్టట్లా, జస్ట్ కోడిగుడ్లేసి కొట్టారు. అది బాధ తట్టుకోలేక ఇన్ని సంవత్సరాలు 5 ఏళ్ళు ఒక చదువుకునే బిడ్డని మీరు చేసినటువంటి అరాచకం. సో ఎనీవే తప్పేనండి, చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి. తెలుగుదేశం కార్యకర్తలు కూడా ఉన్నారు. తెలుసో తెలియకో పిల్లలు చేసినా సరే బాబు గారు కట్టుదిట్టం చేసేస్తారు, కస్టడీ చేసేస్తారు. అమ్మ మీరేమి భయపడాల్సిన పని లేదు, బాధపడాల్సిన పని లేదు. మీరు అలా భయపడాల్సిన పడైతే పేరు నాని అన్న బయటకు వచ్చి ప్రెస్ మీట్ ఇవ్వడు, కొడాలి నాని అన్న ధైర్యంగా స్టేట్మెంట్లు ఇవ్వడు. మీరు అందరూ స్వేచ్ఛగా తిరగచ్చు. ఇది బాబు గారి ప్రభుత్వంలో ఏ ఒక్కరి మీద దాడులు ఏమి జరగవండి. మీరేం భయపడద్దు. దయచేసి దీనికి బాబు గారి మీద అంటగట్టాలని చూడకండి. ఎందుకంటే ఆయన మీద దాడి జరిగినప్పుడు జైల్లో ఆయన చూడాలనుకున్న మా అడ్వకేట్ గారికి ఫస్ట్ ఆయన చెప్పే మాట, ఏ రకమైనటువంటి దాడులు చెయ్యొద్దు. బాధ ఉండొచ్చు, ఆ బాధని కడుపులో పెట్టుకోండి. దయచేసి నన్ను అరెస్ట్ చేశారు కదా అని బస్సులు తగలబెట్టడం, రోడ్ల మీద గలాట చేయడం, కార్యాలయాలు ధ్వంసం చేయడం ఏమీ చేయకండి. నిశ్శబ్దంగా ఉండండి. ఈ రోజు ఓటుతో సమాధానం చెప్తూ అన్న మాట ఈ రోజు మాకు గుర్తుందండి. 52 రోజులు జైల్లో ఉన్నా సరే నిశ్శబ్దంగా ఉన్న తెలుగుదేశం వాళ్ళ మీద ఈ రోజు మీరు నిందన ఎక్కర్లా. ఒకవేళ జనసేన వాళ్ళు వర్మ గారి మీద దాడి చేస్తారని మీరు వర్మ గారి మీద తెగ బాధపడిపోతుంటే మీకంటే ఎక్కువ గొప్పగా చూసుకున్నాం మేము. వర్మ గారు అంటే మాకు పవన్ కళ్యాణ్ గారి తర్వాత అంతకు మించిన స్థానం. ఆయన చూసిన తర్వాత మేము కళ్యాణ్ గారిని చూస్తాం. ఒకవేళ తప్పు మా వల్ల జరిగితే ఆయన కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పడానికి ఏ మాత్రం ఆలోచించాం. 100% అది మా వల్ల జరిగిందో జరగలేదో కూడా ఎంక్వైరీ చేస్తారు. కళ్యాణ్ గారు కూడా రియాక్ట్ అవుతారు. దయచేసి మీరు మా వాళ్ళ గురించి ఆలోచించి బాధపడడం వదిలేసి మీ గురించి, మీ వారి గురించి బాధపడండి అమ్మా. ఎందుకంటే ధైర్యంగా తిరగచ్చు ఆంధ్రలో. ఎందుకంటే నవ్యాంధ్ర నిర్మాత ప్రభుత్వంలో నడుస్తుంది కాబట్టి, ఆయన అంశ అభివృద్ధే కాబట్టి ఈ పెనుదాడులు ఉండవు. మీరు చట్టరీత్యా చర్యలు తీసుకోవాలన్నప్పుడు ఇందాక సార్ చెప్పినట్టు రామ్ కుమార్ అవసరమైతే ఇప్పుడు కూడా తీస్తారమ్మా. ఎందుకంటే చాలా వాయిదాలకి తప్పిస్తున్న సీఎం గారు ఈ రోజు ఎన్నో వాయిదాలు కట్టండి కానటువంటి చాలా మంది వాళ్ళు ఉన్నారు. ఏం పర్లేదు, తప్పు చేస్తే శిక్ష పడాలి. దానికి బాబు గారేమి వద్దనరు. 100% శిక్ష వేయాలా. మీకు ఇంకేం అక్కర్లేదమ్మా. మీరు ధైర్యంగా స్టూడియో దాకా వచ్చారు. వైసీపీ వాళ్ళు దాడులు, టీడీపీ వాళ్ళ దాడులు ఇవన్నీ వేరమ్మా. ఇక పైన అభివృద్ధి పదమే అంతిమ లక్ష్యం. మీరు వచ్చారు కదండి, వాళ్ళ పాలన ఉన్నప్పుడు మీరు మాత్రం స్టూడియోలోకి రాలేదా? మీరు మాత్రం డిబేట్లు చేయలేదా? దాదే ఉంది, స్టూడియోకి వచ్చారు అంటే రాకూడదా? రాలేవరా? అసలు బయటికి తిరగాల వద్దా అంటున్నారు. తిరగండమ్మా, బయటికి ధైర్యంగా తిరగండి, ఏమి ఇబ్బంది జరగదు. బయట తిరగడానికి అసలు ఎవరు అడిగారమ్మా పర్మిషన్? భయపడకండి. అసలు భయపడుతున్నామని ఎవరన్నారు? మీరేమి బాధపడకండి. అసలు ఎవరు అడిగారు తల్లి నిన్ను? మేము భయపడుతున్నామని మేము చెప్తామా? మీరేమి అనరు. కొత్తగా వచ్చిన అధికారం కదా, నీకు ఎలా మాట్లాడాలో మాట్లాడారు. మేము అలా కొత్తగా వచ్చిన అధికారం కదా, దాన్ని ఎలా వాడుకోవాలో నీకు తెలుస్తున్నట్లు లేదు. నిన్నెవ్వరు మేము భయపడుతున్నాం అనలేదు, నిన్నెవ్వరు పర్మిషన్ అడగలేదు. మా పని మేము చేసుకుంటాము. నువ్వు అంత బాధపడిన అవసరం లేదు, నువ్వేమంత ఉద్ధరించిన అవసరం లేదు. మీరు చేయండి. మీరు ఇచ్చారు కదా, హామీలు ఇచ్చారు, సూపర్ సిక్స్లు ఇచ్చారు, అలవి కానీ హామీలు ఇచ్చారు. మీరు ఏం చేస్తానన్నారో అది ప్రజలకి చేయండి. అది మాత్రమే మేము చూస్తాం. కానీ మేము తిరుగుతామా, నీళ్లు తాగుతామా, పడుకుంటామా అవన్నీ ఎవరు అడగలేదమ్మా నిన్ను. కొంచెం బాధ్యతగా మాట్లాడితే బాగుంటది. వీడియోలు కాకుండా శ్రీరెడ్డి వీడియోలు కాకుండా I think you are an advocate. You should talk like an educated person, not with the Srireddy videos. Understand? Not with the Srireddy videos. శ్రీరెడ్డి వీడియోస్ తోటి నీకు అంత ఆనందంగా ఉంటే పోయి చూసుకో. There are so many entertainment videos for showing up in the social media. అర్థమైందా? నీకు అంత ఆనందంగా ఉంటే చూసుకో. మేము దాని మీద మాట్లాడడానికి రాలేదు. అర్థమైందా? మేము దాని మీద మాట్లాడడానికి రాలేదు. నీకు శ్రీరెడ్డి వీడియోస్ అంత హ్యాపీగా ఉంటే చూసుకో. నీకు చాలా హ్యాపీగా ఉన్నట్టున్నాయి. ఆ భాష, ఎక్స్ప్రెషన్స్, ఆ ఎక్స్ప్రెషన్స్ seems like you are desperate for that entertainment. You just go and have that entertainment, okay?
ఒక్క నిమిషం ఓకే 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 మేడం ఓకే మేడం ఓకే మేడం ఓకే సుజాత గారు స్ట్రైట్గా ఇండి కూటమిలోకి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళే ఛాన్స్ ఉన్నదని ఎక్కువగా అనిపిస్తుంది. ఎందుకంటే ఎన్డీఏ తోటే ఖచ్చితంగా వీళ్ళ ప్రయాణం సాగుతుంది. ఇండియా కూటమి కూడా కావాల్సిన అవసరం ఉంది, బలమైన పార్టీ. కాంగ్రెస్ పూర్తిగా ఇక్కడ నిర్వీర్యం అయిపోయింది. షర్మిల గారు వచ్చినా సరే వర్కౌట్ అవ్వలేని పరిస్థితి, ఆవిడే అసలు ఫైట్ ఇవ్వలేని పరిస్థితి వాళ్ళ సొంత అడ్డాలోని. సో ఇలాంటి టైంలో పాత కక్షలు ప్రతీకారాలు మారి ఆల్టర్నేటివ్ చూసే అవకాశం ఉంటుందా? మీకు కూడా కేంద్రంతో కావాలి కాబట్టి. వాట్సాప్ మీడియాలో, వాట్సాప్ యూనివర్సిటీలో, సోషల్ మీడియాలో వచ్చేటువంటి పుకార్లకి అది ఎంతవరకు శాంటిటీ ఉన్నది అనేది అందరికీ తెలుసు. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీని మళ్ళీ పటిష్టం చేసుకోవాలనే దాని మీదే శ్రద్ధ పెట్టి ఉన్నారు. కానీ ఇండియా కూటమిలోకి వెళతారు, కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తారు అనేది పార్టీలో అంతర్గతంగా ఎక్కడా రాలేదండి. అది ఏదో సోషల్ మీడియాలో వెళ్ళడం ఏం తప్పేం కాదు కదా. ఆల్టర్నేటివ్ వెళ్ళాలి కదా. రెండు పార్టీలు ఉన్నప్పుడు, రెండు బలమైన పార్టీలు, ఒకటి తెలుగుదేశం, రెండోది వైసీపీ, ఒకటి బీజేపీతో వెళ్ళినప్పుడు రెండోది ఇంకా తప్పదు కదా, తప్పని పరిస్థితి కదా. ఎందుకు తప్పదండి? ఎందుకు తప్పదు? ప్రజల దగ్గరికి చేరువవటమే మా లక్ష్యం అవుతుంది. కానీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీలు, సెంట్రల్ పార్టీలు దగ్గరికి వెళ్ళాలని డెస్పరేట్గా ఎవరూ లేరు ఇక్కడ. ఒకటేంటంటే పార్టీని బలోపేతం చేసుకోవాలనే ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు వస్తే సోషల్ మీడియాలో పుకారు మాటలు తప్పితే అది ఎంతవరకు సెంట్రల్ లో 3-4 ఏళ్ల నుంచి మమ్మల్ని పిసుకుడు లేకుండా పిసికారు. మీరు చంద్రబాబు నాయుడుతో మీరు పిసుకున్నారా చెప్పండి? మీరు పిసికారు కదా, మీరు కూటమి పెట్టుకొని మీరు పిసికారు కదా. బీజేపీ పార్టీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని అడ్డం పెట్టుకొని, పవన్ కళ్యాణ్ గారిని అడ్డం పెట్టుకొని 10 ఎమ్మెల్యే సీట్లు తెచ్చుకున్నారు కదా. మీరు పిసకలేదా ఇక్కడ? చెప్పండి. ఖచ్చితంగా ఇస్తాయి. రేపు చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వరా? అదేమన్నా తప్ప? చెప్పండి. రేపు ఇవ్వరా రాష్ట్రానికి? వైసీపీ నాయకులు రేపు రాష్ట్రానికి ఇవ్వరా? చెప్పే మాటలన్నీ శ్రీరంగ అర్థమవుతా ఉంది. మీరు అన్ని రాష్ట్రాలకి శాలరీ ఇవ్వలేదండి. ముందు ఆవిడకి శాలరీ ఇవ్వండి, చక్క ఫేమస్ అయిపోతుంది. మళ్ళీ వైసీపీ అంతా రాష్ట్రం అంతా మోగుద్ది ఒకసారి. మీరు సమాధానం లేక ఎందుకండి మీకు ఆన్సర్ ఉంటే చెప్పండి. ప్రభాకరన్ ఒకడు ఉన్నాడు అమెరికాలో, చెప్పండి. మీకు ఆన్సర్ లేకపోతే చెప్తున్నాడు. మీకు చదువుకోండి, మాట్లాడేస్తే ఎలాగండి? మీరు వాడుకుని వదిలేశారంటే శ్రీరెడ్డి గారిని. మీరు ఆవిడే చెప్తుంది, మేం కాదు. 4.5 ఏళ్ళు మాత్రం మీరు ఖండించరు, ఇప్పుడు మాత్రం మాకు సంబంధం లేదంటారు. ఏది ఆఖరి నెలలో వచ్చి. మరి అదేంటో నాకు తెలియదు. 2014 నుంచి 2019 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష పాత్ర పోషించాడు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఆయన ఎక్కడా అడ్డుకున్నటువంటి పరిస్థితి లేదు. కేడర్ని మేము ఎక్కడా ఇబ్బంది పెట్టలేదు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఉన్న సమయంలో చేసినట్టు 2014 నుంచి 19 వరకు చేయలేదు. ఆయన 1000 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. అప్పుడు ప్రొటెక్షన్ ఇచ్చింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఏ రాజకీయ పార్టీగా ఆయన చేసినటువంటి ధర్నాలు చేసినా, ఏ పని చేసినా వారికి సెక్యూరిటీ ఇచ్చి వారిని అడ్డుకోకుండా రాజకీయంగా చూసినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. రాజకీయాన్ని ఫ్యాక్షన్గా చూసినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ప్రభుత్వంలో ఒక చిన్న నిరసన చేయడానికి అవకాశం లేదు. తెల్లారిపాటికి పోలీసులు వస్తారు, వెళ్ళే వాళ్ళని ఆపుతారు. అంతెందుకండి, అసలు ఒక యువకుడిని చంపి డోర్ డెలివరీ చేస్తే మాట్లాడడానికి అవకాశం లేకుండా చేశారు. ఇంత దారుణాలు చేసి పీకలు కోసి మేడ మీద నీతులు చెప్తా ఉన్నారు. మేము తిడతా ఉన్నారు. తిడితే మీరు అటు తిట్టబట్టే కదా ఈ రోజు మీ బతికిట్టా అయింది. మీ బతికే ఎందుకైందా ఇట్లా అనేది ఆలోచించుకోకుండా మేము ఏం తప్పులు చేస్తే మేము ఈ పరిస్థితికి వచ్చాం, ఈ తప్పులు చేయకుండా ఉండాలనేటువంటి ఆలోచన లేకుండా ఇప్పుడు కూడా కొంచెం కూడా వయసుకు కూడా గౌరవం ఇవ్వకుండా చంద్రబాబు నాయుడు గారిని అగౌరవంగా ఏమో మాట్లాడుతూ, ఏకవచనంతో మాట్లాడుతూ మేము ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటుంటే వీరు మాత్రం అగౌరవంగా మాట్లాడుతూ ఉంటే వీళ్ళ సభ్యత ఏంటి, వీళ్ళ సంస్కారం ఏంటి? అంటే వీరు రాబోయే కాలంలో కూడా ఖచ్చితంగా ప్రతిపక్ష హోదాకు వచ్చే ప్రయత్నం కూడా లేదు. వీళ్ళు గతంలో ఏ విధంగా అయితే బూతులు తిడతా ఉన్నారో కొంత కూడా మేము అంతే తిడతామని చెప్తా ఉన్నారు. డే లైట్ లో అసలు భయం లేకుండా, బంకు లేకుండా తిడతామని చెప్తా ఉన్నారు. ఈ పార్టీకి ఇంతే. ఇప్పుడు మనుషులు అనుకోండి, అన్నం కూర పప్పు తింటాం. జంతువులు ఏం చేస్తాయి? రోజు ఇలా గడ్డి మాత్రమే తింటాయి.
వేరే కూరలు తినడానికి అవకాశం లేదు కదా. Right, okay. మనుషుల్లాగా ప్రవర్తించడం నేర్చుకోండి. తిడతామని చెప్తా ఉన్నారు, అంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి లేదు. వర్మ గారు ఈ డిబేట్ మొత్తం చూడండి. నేను చంద్రబాబు నాయుడు గారిని ఎక్కడ ఏకవచనంతో మాట్లాడలేదు. మొత్తం చూడండి మీరు, మొత్తం ఉండండి. చంద్రబాబు నాయుడు గారిని ఎక్కడ మేము అగౌరవంగా మాట్లాడలేదు. మీరు ఈరోజు కొడాలి నాని గారు ఎందుకు తిడుతున్నారంటే మేము చెప్పిన ఆన్సర్ ఏంటి? ఆయన టీడీపీ నుంచి వచ్చాడు కాబట్టి ఆయన వ్యక్తిగత అనుభవంతో ఆయన అంటున్నాడు అంటారు. అంటున్నాడు కాబట్టి తప్పుడు మాటలు మాట్లాడుతున్నాడు కాబట్టి తంటున్నామని చెప్తున్నాం. ఆయన తప్పుడు మాటలు మాట్లాడాడు కాబట్టి మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి తప్పుడు మాటలు మాట్లాడుతున్నాడు కాబట్టి ట్రీట్మెంట్ లేదు కాబట్టి ఆయన ఇప్పుడు సరైన ట్రీట్మెంట్ ఇవ్వడు. అంటే అందుకని జక్కంపూడి రాజు చెప్తా ఉన్నాడు కదా, మీ ప్రభుత్వం గురించి 10 రోజుల ముందే మీ ఎమ్మెల్యే చెప్తా ఉన్నాడు కదా, మీ అధికారం ఎలా చలాయించారు, ఎమ్మెల్యేలకి కనీసం గౌరవం లేకుండా ఏ విధంగా చేశారో మీ జక్కంపూడి రాజానే చెప్తా ఉన్నాడు కదా, మీ నాయకులే చెప్తా ఉన్నాడు కదా. ఒకటి మీరు దాడులకి సంబంధించినటువంటి విషయాలు ఏదైతే ఉన్నాయో ఇవి వాళ్ళు చిన్న చిన్న పిల్లలు కోడిగుడ్లు వేసారా, రాళ్ళు వేసారా, కత్తులు వేసారా, చిన్న చిన్న పిల్లలని చాలా ముద్దుగా మురిపంగా ఇక్కడ ఉన్నటువంటి ముగ్గురు వర్తలు కూడా వాళ్ళు ఆ పిల్లల్ని చాలా ప్యాంపర్ చేస్తున్నారు. రేపు ఇంకోటి నాటు బాంబులు ఇచ్చో ఇంకో బాంబులు ఇచ్చో పంపించి పాపం కోడిగుడ్లు విసిరేసిన అలవాటుతోటి బాంబులు కూడా విసిరేశాడని వీళ్ళు ముగ్గురు మీరు సమర్థించిన వాళ్ళు రేపు అది విసిరేస్తే మీరు సమర్థించరని చెప్పండి. రామ్ కుమార్ గారు, ఇండి కూటమి వైపు జగన్మోహన్ రెడ్డి గారిని వస్తున్న టాక్ ఏం ఇబ్బందా మీకు ఏపీలో? నెక్స్ట్ మాకు అస్సలు ఎటువంటి ఇబ్బంది లేదండి. అల్టిమేట్ గా జరిగేది అదే. ముందుగా ఇందాక నేను చెప్పాను ఓపెనింగ్ కామెంట్స్ లోని, ఆల్రెడీ అక్కడ ఉన్న రాజ్యసభ సభ్యుడు, వైఎస్ఆర్సీపీ నుంచి ఉన్న రాజ్యసభ సభ్యుడు మొన్న తెలంగాణలో కాంగ్రెస్ కి ఓటేయండి అని ఓపెన్ గా చెప్పారు. అదే కొబ్బరికాయ కొట్టడం. నెక్స్ట్ ఏంటంటే ఈయన రుణం తీర్చుకునే అవకాశం ఈనాటికి వచ్చింది. ఈ జైల్లో పెట్టాడు కాబట్టి ఈయన ఫేమస్ అయ్యి సీఎం అయ్యాడు జగన్మోహన్ రెడ్డి గారు. జైల్లో పెట్టిన పార్టీ కాంగ్రెస్ కాబట్టి ఆ రుణం తీర్చుకునే అవకాశం ఇప్పుడు వచ్చింది కాబట్టి దాని వైపు ఈయన వెళ్ళిపోవడం ఖాయం. ఇప్పుడు ఇందులో ఉన్న ఎమ్మెల్యేలు 4-5 తప్పితే, క్రికెట్ టీంలో ఉన్న 11 మందిలో 4-5 తప్పితే మిగతా వాళ్ళు కూడా ఓ పక్కకు వచ్చేస్తారు. ఆ 4-5 మాత్రం వెళ్ళి కాంగ్రెస్ లో మెర్జ్ అయిపోతారు. ఆల్రెడీ బొత్స సత్యనారాయణ గారు కూడా అక్కడ ఉన్న ఒక డిప్యూటీ సీఎం తోను 2-3 మంత్రులతోనూ కలిపి నిన్న సాయంత్రం మన సాయంత్రం కూడా మీటింగ్ జరిగినట్టుగా వినికిడి వినపడుతుందండి. ఇవన్నీ ఇవాళ కాకపోతే రేపన్నా బయట ఉత్తరాంధ్రలో ఒక డిప్యూటీ సీఎం ఉన్నారు కదండి, అనకాపల్లి. అవును, ఆయన ఎవరితో టచ్ లో వెళ్ళారు? బొత్స సత్యనారాయణ గారు, ఆయన 2 మంత్రులు కలిసి మొన్న సాయంత్రం మీటింగ్ విశాఖపట్నంలో. నెక్స్ట్ ఏంటి మనం ఇటు చేయాలని ఈ పార్టీ వైపు వెళ్తే ఆల్రెడీ అది కూటమిలో ఉంది, అటు వెళ్ళడం వేస్ట్. కూటమికి ఎగ్నెస్ట్ కొన్ని మీరు అన్నట్టే ఇండియా వైపు వెళ్తేనే, INDIA ఎలయన్స్ కి వెళ్తేనే మనకి ఏమైనా అవకాశాలు ఉంటాయి. కాంగ్రెస్ లో ఉన్నది కాబట్టి పాత గుర్తుకి వెళ్ళిపోతాం. అక్కడైతే మన పరిచయాలు పాత మిత్రులు ఉన్నారు కాబట్టి బాగా జల్లవచ్చు. ఇటు రావడం చాలా ఏదో 4-5 ఏళ్ళు వాడుకోవడం సరిపోయింది కానీ ఇది నిలకడలేని పార్టీ ఎన్నో నాళ్ళు ఉండదు. అదైతే జాతీయ పార్టీ ఉంటుందని వెనక్కి వెళ్ళిపోతున్నారటండి ఆయన. అలాగే ఇక్కడ ఉన్న అక్కయ్య కూడా ఉన్నారు కదండి, వారికి అన్నయ్య ఎలాగున్నాడో అక్కయ్య కూడా ఉంది. ఈ అక్కయ్యని పట్టుకుని వెళ్ళిపోతే మళ్ళీ ఇవాళ కాకపోతే రేపైనా కేసులు బయటపడితే జైలుకి వెళ్ళిపోతాడు. మళ్ళీ ఇది ఉండేది కాదు. మనం అటు వెళ్ళిపోవాలని కూడా ఉత్తరాంధ్రలో ఉన్న నాయకులు అందరూ కూడా చూడండి వెరీ సూన్ జంప్ అయిపోతారు. నేను చెప్పినట్టు రాజ్యసభలో ఉన్న వాళ్ళందరూ కూడా 2/3 కట్ అయిపోయి ఇటు పక్కకు రాకపోతే చూడండి వర్మ గారు, ఉన్న రాజ్యసభ మెంబర్స్ అంతా కూడా. వర్మ గారు, గతంలో కూడా మీకు బాగా తెలుసు, ద్వారంపూడి గారు జన సైనికుల్ని వీర మహిళని వెంటపడి కొట్టిన తరుణానికి అన్నయ్య రియాక్ట్ అయ్యారు. నోవాటల్లో కూడా అన్నయ్యని బంధించి చాలా మంది మీద తప్పుడు కేసులు వేసి జైల్లో పెట్టిన దృశ్యం కూడా మీకు తెలుసు. అటెంప్ట్ టు మర్డర్ సెక్షన్ గౌరవ చంద్రబాబు గారి మీద చేతిలో ఏవి ఆయుధాలు కూడా ఉండవండి. ఆయన మైక్ ఎత్తుకు కూడా మాట్లాడరు, ఎందుకంటే ఆయన ఒక హిడెన్ కెమెరాతో లేకపోతే హిడెన్ మైక్ తో మాట్లాడతారు. అటువంటి చేతిలో ఏమీ లేని వ్యక్తి మీద కూడా అటెంప్ట్ టు మర్డర్ సెక్షన్ వేశారు, అంగళ్ళ కేసు. సో ఇటువంటి పరిస్థితులన్నీ ఎదుర్కొని దాటుకొని వచ్చామండి రాష్ట్ర ప్రజలం అందరం. ఊపిరి తీల్చుకో మహిష్మతి అన్నట్టుగా బతికి ఈ రోజు బయటకి ఇంత భారీ మెజారిటీతో వచ్చారు. వాళ్ళకేమీ లేదు కదా వీళ్ళని పట్టుకొని వచ్చారు, వీళ్ళకేం లేదు కదా వాళ్ళని పట్టుకొని వచ్చారంటూ మేడం గారు ఎవరికి వాళ్ళని తక్కువ చేస్తున్నారు. అందరం కలిసి కూటమిగా వచ్చామమ్మా.
ఈ రోజు జగనన్న ప్రభుత్వంలో విసిగిపోయిన వాళ్ళు టీడీపీ, జనసేన, బీజేపీనే కాదు, మీ వైసీపీ సర్పంచులు పాపం ఏ పనులు చేయలేక వచ్చిన ఫండ్స్ ఏం చేయాలో అర్థం కాక శనివారం వచ్చిన ఫండ్ సోమవారం మాయమైపోతుంది. కనీసం రోడ్లు వేయించుకోలేకపోతున్నాం. శ్మశానానికి గోడలు కట్టకపోతే శవాల్ని కుక్కలు పీక్కుపోతుంటే అయిపోయింది కదండి, ఆ టర్మ్ అయిపోయింది. వాళ్ళు ఏం చేయలేదని మీకు అవకాశం ఇచ్చారు కదా, మీరు అన్ని చేయించండి. అభివృద్ధి కోసం కూటమి కలవడం జరిగింది వర్మ గారు. ఓకే, ఖచ్చితంగా ఓకేనండి, ఖచ్చితంగా అభివృద్ధి చేయండి. ఎవరు చేసిన అభివృద్ధి కదా కావాలి. రజనీ గారు ఒక్క విషయం, ఎవరు చేసినా రాష్ట్ర అభివృద్ధి కోసమే చెయ్యాలి. పార్టీలు, నాయకులు ఏమి శాశ్వతం కాదు. మీరు మంచి చెయ్యండి, మళ్ళీ గెలండి, ఎవరు వద్దన్నారు. సార్ మంచి చేయడానికే వస్తున్నాం. మా అధినాయకుడు అసలు ఊరుకోడు సార్. అసలు కనీసం ప్రతిపక్ష నాయకుల్ని తిట్టినా గానీ ఊరుకోడు. విధానాల మీద ప్రశ్నించమ్మా, వ్యక్తిగతం ఎందుకంటావు అని మమ్మల్ని అడుగుతారు. టీడీపీ చంద్రబాబు గారు అయితే ఆయన ఇబ్బంది పెట్టినప్పుడు కూడా ఒక్కడు కూడా గేట్ దాటి బయటికి రాకండి అన్నటువంటి సెంటర్ లో లేకుండా ఏ పొలిటికల్ లేకుండా డబ్బు లేకుండా ఒక్క మోడీ గారు మాత్రమే ఇన్ని సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉన్నారు. కాస్త ధైర్యంగా జాగ్రత్తగా మాట్లాడండి. ఎవరినే మాట్లాడుతున్నారో ఆలోచించి మాట్లాడండి. ఓకే రజనీ